నమస్తే అండి. నేను మే ఫస్ట్ వీక్లోనే ఆవకాయ పట్టేసేదాన్ని పచ్చడి. ఈ సంవత్సరం మే నెలాఖరు అయింది కానీ పచ్చడి పట్టలేదండి ఆవకాయ. ఇంతలో కాయలు అయిపోయినాయి, మామిడికాయలు. మా మామయ్య గారు పచ్చడి పట్టావమ్మా అన్నారు. పట్టలేదండి అన్నాను. అంటే సరే మన తోటలో పంపించి అయితేనన్నారు. అంటే పట్టం పంపించానండి. పంపితే 2 కొంచాలు ముక్కలు అయినాయి అనమాట. మామిడికాయలు కోస్తే 2 కొంచాలు ముక్కలు అయినాయి. ఆ లోటాతో 8 లోటాలండి. ఈ స్టీల్ లోటాతోటి 8 లోటాలు ముక్కలు అనమాట. ఈ ముక్కలకి ఒక బేషన్లో వేసుకుని ఒక లోట ఆయిల్ వేసి కలిపామన్నమాట అండి. బాగా ఆ లోటాతో లోటాడు కారం అనమాట అండి. ఈ కారం కూడా ఆడించిన కారం అనమాట. ఇది కూరకైనా సరే, పచ్చడికైనా సరే, మిరపకాయలు కాట్రాల పిల్లిలో మిరపకాయ తోటలు అవి ఉంటాయి అనమాట అండి. అక్కడికి వెళ్ళి మంచి కాయలు అవి తీసుకుని, అవి అంటే కొట్ల దగ్గర కొంటే నాకు డౌట్, ఏ నిలవకాయలు ఇచ్చేసాడో పోయిన సంవత్సరం మిరపకాయలు అనేసి. అందుకనేసి డైరెక్ట్ తోట తెలుసు కాబట్టి అక్కడికి వెళ్ళి మిరపకాయలు కొనుక్కుని కారం ఆడించింది అనమాట అండి. ఇది కూర కారం ఆడించాను. ఇది ఆవకాయ కారం అనమాట అండి. ఆవకాయ మిరపకాయలు తీసుకుని కారం ఆడించాను. ఒక లోటాడు కారం వేసాం కదండి. కారం వేసిన తర్వాత మళ్ళీ అదే లోటాతో ఆవపిండి ఒక లోటాడు అనమాట. ఈ లోటాడు ఆవపిండి వేసిన తర్వాత అండి, అప్పుడు ఉప్పు కూడా మన గళ్ళుప్పు తీసుకుని అది మిక్సీ పట్టిన ఉప్పు అనమాట అండి. ఇది ఉప్పు కూడా వేసుకున్న తర్వాత అండి, ఈ ఉప్పు, ఆవపిండి, కారం మొత్తం అంతా ముక్కలకు పట్టేలాగా శుభ్రం కలపాలన్నమాట. పైకి కిందకి శుభ్రం కలిపేసి మొక్కలకు మాత్రం ఈ ఆవపిండి పట్టాలన్నమాట. అలా పట్టించిన తర్వాత అప్పుడు మెంతులు, వెల్లుల్లిపాయలు, పై పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలు అన్నమాట, అవి కూడా వేసుకుని కలపాలన్నమాట అండి. కలిపిన తర్వాత అప్పుడు మనకి ఒక స్టీల్ డబ్బా అయితే స్టీల్ డబ్బా, లేకపోతే జాడీ అయితే జాడీ, 3 రోజులు ఆ జాడీలో పెట్టి నిల్వ చేసుకోవాలి మనం. నేనైతే స్టీల్ డబ్బా తీసుకున్నానండి. స్టీల్ డబ్బాలో ఈ కలిపిన ఈ ముక్కలు, ఈ గ్రేవీ మొత్తం అంతా ఈ డబ్బాలో పట్టేలాగా ఆ డబ్బాలో 3 రోజులు పట్టించి స్టోర్ చేశాను అనమాట. 3 రోజులు స్టోర్ చేసిన తర్వాత మూత పెట్టేసేసి పక్కన పెట్టుకోవాలి. 3 రోజులని డబ్బాలో 3 రోజులు స్టోర్ చేసిన తర్వాత అండి, ఈ డబ్బాలో పచ్చడి ఒక బేషన్లో వేసుకొని ఈ బేషన్లో కలపాలన్నమాట అండి. బాగా కలిపి ఇందులో ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా, ఆయిల్ సరిపోయిందా అన్నది చూసుకుని, ఒకవేళ సరిపోకపోతే అప్పుడు మళ్ళీ మనం కారం కానీ ఉప్పు కానీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది మనం బాగా కలిపిన తర్వాత ఎక్కువ కాలం నిల్వ ఉండే దాంట్లో స్టోర్ చేసుకోవాలండి. నేను అంటే జాడీలో కానీ సీసాలో కానీ స్టోర్ చేసుకోవాలి. నేనైతే ఈ గాజు సీసాలు ఉన్నాయండి. నాకు గాజు సీసాల్లో ఈ 2 కొంచాలు ముక్కల పచ్చడి నాకు 3 సీసాల్లోకి వచ్చింది. ముందు చిన్న సీసా అయితే మాత్రం వాడేస్తాను. తర్వాత లాస్ట్కి ఒక సీసా ఉంచుకుని అది లాస్ట్ వాడతాను అనమాట. పచ్చడి అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటానండి. బాయ్ అండి.